ఎన్నిక జరిగినప్పుడు రాష్ట్రమంతా ఒక తిరిగి ఓట్లేస్తే హైదరాబాద్లో మాత్రం కాంగ్రెస్కు ఒక్క సీట్ ఇవ్వకుండా అడ్డిమారి గుడ్డి దెబ్బలు వచ్చినట్టు బీజేపీకి ఒక్క సీట్ వచ్చింది. కాకపోతే ఒక్క సీటు కూడా కాంగ్రెస్కి ఇవ్వకుండా మరి సరైన నిర్ణయం తీసుకొని ఏ నాయకుడైతే తెలంగాణ తెచ్చిండో, ఏ నాయకుడైతే మనను సంక్షేమ బాటలో అభివృద్ధి బాటలో హైదరాబాద్ మహానగరాన్ని మంచిగా చేసుకుంటా రాష్ట్రాన్ని కూడా ఒక బిడ్డను చంటి పిల్లని సాకినట్టుగా మరి చక్కగా చేసుకుంటూ ముందుకు తీసుకుపోయిండో ఆయన చేతుల్లో అయితేనే బాగుంటుందని చెప్పి ప్రత్యర్థులు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా మీరు పెద్దలు మాగంటి గోపీనాథ్ గారికి మంచి మెజారిటీ మీ ఎర్రగడ్డ డివిజన్ నుంచి కూడా దాదాపు 3500 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించినారు. అందరు తనలాడినారు, అందరు కొట్లాడిరు కాబట్టి ఆ రోజు గోపన్న మూడోసారి బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి వచ్చి మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మరి మీ సేవలు అందించడానికి ముందుకు వచ్చినారు. కానీ దురదృష్టం మంచి 5 ఏళ్ళు మీకు సేవలు చేయాల్సిన మాగంటి గోపీనాథ్ గారు అకాల మరణం రావడం మనందరం కూడా బాధపడ్డాం. అందరం కూడా ఎట్లెట్లా అని చెప్పి పరేషాన్ అయిపోయిన పరిస్థితి. ఇలా సునీతమ్మ ఒక దిక్కు తిరుగుతున్నది, అలా ఇద్దరు పిల్లలు దిక్కు తిరుగుతున్నారు, ఆడపిల్లలు మొత్తం గల్లీ గల్లీ తిరుగుతున్నారు. అందరి దగ్గర పోయి గోపీనాథ్ గారి ఆశయాలను మేము ముంగట తీసుకుపోతాం, మాకు అవకాశం ఇవ్వండి, మీరు గోపీని ఎట్లా ప్రేమించారో మాకు కూడా అట్లా అవకాశం ఇస్తే పని చేస్తాం అని చెప్పి ఆడబిడ్డలు ముగ్గురు కూడా మీ ఆశీర్వాదం కోసం మీ దగ్గరకు వస్తున్నారు. తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా అనుకుంటాను. ఎన్నెన్ని మాటలు చెప్పారు, ఆడపిల్లలందరికీ మాట ఇచ్చారు. కేసీఆర్ గారు పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు ఇస్తుండు, 1,00,000 ఏం మీకు సరిపోతుంది, మీదికెళ్ళి మీకు తులం బంగారం ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చారు. మరి ఇలా బంగారం షాపులు బంద్ అయినాయా, లేకపోతే ముఖ్యమంత్రి గిరాకీ లేదా, ఎవడన్నా నమ్ముతలేడా, తులం బంగారం మాయమైపోయింది, ఆ 1,00,000 రూపాయలు ఈయనకి కూడా కింద మీద పడుతున్నారు. ఆడపిల్లలు చదువుకుంటే కాలేజీలో గిన్న పోయేటట్టయితే స్కూటీలు ఇస్తాం ఫ్రీగా అన్నారు. స్కూటీలు లేవు, లూటీ మాత్రం జోర్దార్ నడుస్తుంది. మరి ఎక్కడ పోయినా ఇలా హైదరాబాద్లో ఉండే బస్తీ వాసులు భయంలో ఉన్నారు. ఎందుకు, ఎప్పుడు బుల్డోజర్ నా ఇంటి మీదకి వస్తుందో, ఎప్పుడు గులగొడతాడో. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు గులగొట్టడే ఉన్నది, ఇంకేం లేదు. 24 నెలల్లో ఒక్క కొత్త ఇటుక పెట్టిండా రేవంత్ రెడ్డి? ఎక్కడైనా హైదరాబాద్లో ఇల్లు కట్టిండా? ఒక్క ఇల్లు కాదు, ఒక ఇటుక పెట్టిండా ఎక్కడైనా? కానీ ఇటుకలు కూలగొట్టినవి మాత్రం వచ్చాడున్నాయి. అంటే ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే గిదేనా? వచ్చి గరీబ్ గాల మీద వడుడు, కూలగొట్టుడు, ఇంట్లో ఆడోళ్ళు పిల్లలు ఉండగా కూడా రేకులు కొట్టి పారేసుడు. ఒక్కసారి యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండే, మనం ఎప్పుడైనా చేసినామా ఈ పని, కూలగొట్టే పని? ఏం చేసిండు కేసీఆర్ మీదకెళ్ళి? ఏం చేసిండంటే 1,00,000 మందికి తెలుసో తెలియకనో గవర్నమెంట్ జాగాల వల్ల ఇల్లు కట్టుకుంటే 1,00,000 మందికి హైదరాబాద్లో పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. జీవో నంబర్ 58, 59 అదొకటే కాదు, 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిండు కేసీఆర్. ఇలా కొల్లూరు పోయినా, మీరు చుట్టుపక్కల ఎటు పోయినా మీకు గల్లబడితే మీ చిత్తారమ్మ బస్తీలో కానీ ఇంకొకడ కానీ కుక్కట్పల్లిలో కూడా ఇల్లు ఏడ జాగా దొరికితే ఆడ కట్టినాం. జాగా లేకపోతే హైదరాబాద్ బయట పోయి ఆడ కూడా కట్టినాం. 1,00,000 డబల్ బెడ్రూమ్ ఇల్లు హైదరాబాద్లో కోసం కట్టినాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3,000, 4,000 ఇల్లు హైదరాబాద్లో ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకు అడ్డిమారి గుడి దెబ్బల అవకాశం వచ్చింది. ఏం చేయాలి, కేసీఆర్ కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలంటే కేసీఆర్ కంటే ఎక్కువ ఇల్లు కట్టియాలి. కేసీఆర్ 1,00,000 కడితే నువ్వు 2,00,000 ఇల్లు కట్టి ఇవ్వడం వద్దనడా? కేసీఆర్ 1,00,000 పట్టాలి ఇస్తే నువ్వు 2,00,000 పట్టాలి. అంతేగాని కేసీఆర్ కట్టిండు కాబట్టి నేను కూలగొడతా, మరి ఇదెక్కడ నీతి, ఇదెక్కడ రాజ్యం? ఇవాళ బుల్డోజర్ పక్క బస్తీలు వచ్చింది, నాకేమవుతుంది అని మీరు అనుకుంటే మనమే పిచ్చోళ్ళు అవుతాం. ఇవాళ అక్కడికి వచ్చింది, రేపు నీ ఇంటి మీదకి వస్తుంది. ఇవాళ పక్క కాన్స్టిట్యున్సీకి వచ్చింది, బుచ్చమ్మకి వచ్చిన బాధ రేపు మీకు వస్తుంది. అందుకే ఇటువంటి ప్రభుత్వానికి, ఇట్లాంటి నియంత్రణతో పోకడలు పోతున్న ప్రభుత్వానికి, పేదవాళ్ళంటే సోయి లేకుండా వ్యవహారం చేస్తున్న ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. నేనేదో ఓట్ల కోసం మాట్లాడతలేను. ఈ హైడ్రాకు, ఈ ప్రభుత్వానికి నీతి ఉంటే పెద్దవాడు పేదవాళ్ళు అనే తేడా లేకుండా పనిచేస్తామనే ఆలోచన కింద ఉంటే మరి ఒకటే తిరిగి పనిచేయాలి. అదే ముఖ్యమంత్రి గారి అన్ననేమో చెరువులో ఇల్లు కడితే ఆడికి హైడ్రా పోదు, బుల్డోజర్ పోదు. మంత్రులు చెరువుల తాలాబుల ఇల్లు కడితే ఆడికి పోదు. మేము సాక్ష్యాలతో సహా ఇచ్చినాం, పేపర్లో పెట్టినాం, టీవీలో పెట్టినాం, బయట పెట్టినాం. ఇగో పట్నం మహేందర్ రెడ్డి ఇల్లు చూడు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇల్లు నీళ్ళల్లో ఉంది, డాక్టర్ వివేక్ మీ దగ్గరే తిరుగుతున్నాడు మంత్రి, ఆ ఇల్లు నీళ్ళలోనే ఉంది, కేవీపీ రామచంద్రరావు ఇల్లు FTL ఉంది, వాళ్ళ ఉలగొట్టి ఇక్కడికి రా నువ్వు అంటే మాట లేదు. రేవంత్ రెడ్డి సొంత ఇల్లు కొడంగల్లా రెడ్డి కుంటలు ఉన్నది, ఇక్కడికి వచ్చేమో పెద్ద పెద్ద మాటలు చెప్తాడు. వాళ్ళ అన్న దుర్గం చెరువులో కట్టిండి ఇక్కడ ఇల్లు, తాలాబులు ఉంది అది కూడా, ఆ ఇల్లుకి ముట్టరు, హైడ్రా పోదు. కానీ ఈజీగా దొరికేటోళ్ళు ఎవరు? గరీబోళ్ళు. అడిగేటోడు లేడు, మిమ్మల్ని కాపాడేటోడు లేడు అన్నట్టు, మీకు ఆవాజ్ లేదన్నట్టు కొట్టేస్తాం. తోడు దెంగే కోన్ దేకితే క్యాకర్తే క్యాకర్లేతే అన్నట్టుగా ఈరోజు వ్యవహారం ఉన్నది. దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా,
ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాడు ఏమంటుండంటే మాకు ఓటేసి నీ ఏళ్ళతో నీ కంటినే పొడిపించే కుట్ర చేస్తున్నాడు. మీరిగిన ఓటేస్తే కాంగ్రెస్ పార్టీకి పొరపాటున వాళ్ళు బెదిరిస్తేనో భయపడితేనో ఇది బంద్ అవుతుంది అది బంద్ అవుతుందని బెదిరితే మీ ఏళ్ళతో మీ కన్నే ఒడుచుకున్నట్టు అవుతుంది. మీ ఇల్లు కూలగొట్టుమని హైడ్రాకు మీరే లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది. యాది పెట్టుకోండి ఈ మాట. ఒకవేళ మీకు కనుక రేపటి రోజున మళ్ళా కేసీఆర్ రావాలి అంటే సురుకు పెట్టుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. జూబ్లీహిల్స్ నుంచే మన జయత్రయాత్ర మొదలు కావాలి. మీరు చూడురి 100 రోజుల్లో అన్నీ చేస్తామన్నారు. అరే 4000 కాదు ముసలోళ్ళకు. ఇంకా రేవంత్ రెడ్డి సాబ్ ఇంకో మాట చెప్పిండు. కేసీఆర్ గారు ఒక ముసలమ్మకని ఇస్తున్నాడు, ముసలయ్యకని ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంకొక అడుగు ముంగటేశాను మహిళల ఓట్ల కోసం. అత్తమ్మకు 4000, కోడలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి అత్తమ్మకి వచ్చినాయా కోడలకు వచ్చినాయా? ఇద్దరికి లేవు. అంటే రేవంత్ రెడ్డి చేయబట్టి కొత్త కొత్త పంచాయతీ కూడా మోపోయినాయి అత్త కోడలకు. గట్లాంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ ఎన్ని మాటలు చెప్పిర్రు, ఎన్ని కథలు చెప్పిర్రు. 24 నెలల్లో 2 ఏళ్లలో హైదరాబాద్లో కొత్త ఒక్క పని మొదలు పెట్టిరా? ఒక కొత్త బ్రిడ్జ్ కట్టినరా? కొత్త అండర్ పాస్ వేసిండ్రా? అవి ఎట్లాగో చేసే తెలివి లేదు. మనం కట్టిన వాటికేమో రిబ్బన్లు కట్ చేస్తుండు, పెయింటింగ్లు వేస్తుండ్రు. రోజు అది ఒకటైతే బాగా చేస్తున్నారు. పెయింటింగ్లు వేసుడు, రిబ్బన్లు కట్ చేస్తుడు, జేబులో రిబ్బన్ పెట్టి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు. ఆడవిలు కట్టింది కనబడుతుందా? పోయి కట్ చేద్దాం. అటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ. కానీ ఒక్క కొత్త రోడ్డు కాదు కదా, ఉన్న రోడ్ల పొక్కలు పడితే కూడా పూడ్చే తెలియలేదు. గోపీనాథ్ గారు ఉన్నప్పుడు కష్టం వస్తే ఉరికురికి అర్ధరాత్రి అపరాత్రం లేకుండా మీ కాడికి వస్తుంది. బోరబండలో సర్దార్ కుటుంబానికి అన్యాయం అయితే ఇదే గోపీనాథ్ గారు పోయి అడ్డంగా నిలబడి వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకు అన్యాయం జరిగితే చివరిదా కొట్లాడిన తమ్ముడు చచ్చిపోయినాక కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాడు. ఇలా మనం కూడా చేయాల్సింది అదే. మన నాయకుడు చనిపోతే ఆ కుటుంబానికి తప్పకుండా అండగా నిలబడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. ఆయన నాయకుడే కాదు, మన సహచర కార్యకర్త. కాబట్టి ఒక కార్యకర్తగా, ఒక నాయకుడిగా మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే ఒకరికొకరు ఆసరగా ఉండాలి. కేసీఆర్ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా తప్పకుండా మన అభ్యర్థిని, మన పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి మీద ఉన్నది.